గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పాలోలంలో ఉన్నాము. నిన్న డ్రైవింగ్కి చాలా టైం పట్టేసింది. మేము ఇక్కడ రీచ్ అయ్యి చెక్ ఇన్ అయ్యేసరికి 2:30 అయిపోయింది. సో జస్ట్ రిలాక్స్ అయ్యాము. బీచ్లో అలా ఈవినింగ్ వాక్స్ చేసుకున్నాము, ఫుడ్ తిన్నాము, చాలా ఎంజాయ్ చేసేసి ఎనర్జైజ్ అయిపోయాము. సో ఈరోజు మన సౌత్ గోవా ఎక్స్ప్లోరింగ్ కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ బిఫోర్ దాట్ మనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫస్ట్ రిసార్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వీఆర్ గోయింగ్ టు గో ఎక్స్ప్లోర్ సౌత్ గోవా ద హోల్ డే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. వీళ్ళు మనకి ఒక మెన్యూ ఆప్షన్ ఇస్తారు, అందులో మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే పూరీ భాజీ, ఆలూ పరాటా అండ్ సమ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తున్నాం ఈరోజుకి. So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. సో బటర్ఫ్లై బీచ్కి మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఇలాంటి మట్టి రోడ్ మీద మనం ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers డ్రైవింగ్ చేయాలి. వెళ్ళినంత దూరం కూడా మనకి ఎక్కువ జనాలు కూడా కనిపించట్లేదు. స్కేరీగా కూడా ఉంది, బట్ కేర్ఫుల్గా వెళ్ళొచ్చు. మ్యాప్స్లో అయితే మనకు కనిపిస్తుంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది జర్నీ అయితే. రోడ్ అంతా అయితే గతుకులుగా ఉంది. ఓన్ కార్ కాబట్టి మేము చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. బట్ మీరు ఎవరైనా రెంట్ కార్ తీసుకొని ఇది ట్రై చేస్తే మాత్రం ఒక అడ్వెంచర్ డ్రైవ్ లాగా ఎగరేసి తిప్పేసి వెళ్ళొచ్చు. బటర్ఫ్లై బీచ్ అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. ఇనఫ్ పీపుల్ అయితే ఉన్నారని అర్థమైంది. అండ్ ఇక్కడ 4-wheelerకి 100 rupees చార్జ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద పాయింట్ వేర్ వీ స్టార్ట్ అవర్ ట్రెక్ టువర్డ్స్ ద బీచ్. లెట్స్ గో. బటర్ఫ్లై బీచ్కి జీప్ సఫారీ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ అలా వెళ్ళాలి అనుకుంటే per person 250 rupees చార్జ్ చేస్తున్నారు. అంటిల్ 6:45 PM వరకు టైం ఉంది. ఈ టైంలోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ట్రై చేయండి డెఫినెట్గా. బికాజ్ చాలా అడ్వెంచరస్గా అయితే ఉండబోతుంది. బికాజ్ మేము వచ్చే రోడ్ చూస్తేనే మాకు అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది అని. బట్ ఇఫ్ యు ఆర్ మోర్ లైక్ ట్రెక్ కైండ్ ఆఫ్ పర్సన్ దెన్ మీరు బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బట్ బాగా అడ్వెంచరస్గా కావాలంటే డెఫినెట్గా జీప్ సఫారీ ట్రై చేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీళ్ళు జీప్ సఫారీ ట్రై చేస్తున్నారు. అండ్ పార్కింగ్ నుంచి కొంచెం లోపల వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న షాపింగ్ ఏరియా అండ్ ఒక వెరీ స్మాల్ రెస్టారెంట్ ఉంది. ఒకవేళ మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినేసి టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర స్టే చేయడానికి. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. లైక్ బటర్ఫ్లై బీచ్ అని రాస్తుంది చూడండి. ఇలా చిన్న ఇండికేషన్స్ ఉంటే ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మనం వాక్ చేయాల్సిన వెయిట్ ఉంటుంది. I don't think so. No, I don't think so. No, it's never, ever gonna happen. I don't think so. No, I don't think so. No, it's never, ever gonna happen. I don't think so. No. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, definitely nope. Nope, probably never, ever. Come.
ఇంతసేపు ట్రెక్ చేసి వచ్చిన దానికి యాక్చువల్లీ ఇప్పుడు ఆ వే నుంచి మేము ఇలా నడుచుకొని జస్ట్ ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఎంతో బ్యూటిఫుల్ బీచ్ కనిపించిందంటే, అండ్ దట్ ఈస్ వెరీ నారో. ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కూడా 2 కొండలు మనకు కనిపించేస్తున్నాయి. ఇట్స్ సో 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 బ్యూటిఫుల్. అడుగు పెట్టిన దగ్గర గుర్తుండేలా వేసుకో. గైస్, బటర్ఫ్లై బీచ్ అయితే రీచ్ అయిపోయాము అండ్ చిన్న రాక్ క్లైంబింగ్ చేసి వచ్చి ఇలా పైన రాక్స్ మీద కూర్చున్నాము. సచ్ అ పీస్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. చెప్పలేను, మాటల్లో వర్ణించలేకపోతున్నాను నా ఫీలింగ్ని. బట్ ఓవరాల్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, జస్ట్ ఇలా ఎంటర్ అయ్యాను, రాక్ ఎక్కినంత వరకు ఫైన్. బట్ ఎక్కగానే అది చూస్తే వాటర్ ఆల్మోస్ట్ నాకు థాయిలాండ్ వైబ్ ఇచ్చింది. లైక్ టర్కోస్ గ్రీన్ వాటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా గ్రీన్ వాటర్స్ కనిపించేసరికి మొన్ననే థాయిలాండ్ నుంచి వచ్చాను కదా, కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతున్నాను. నార్త్ గోవా సౌత్ గోవా డిఫరెన్స్ ఇదేనండి. సౌత్ గోవా మీకు ఒక క్లోజ్ టు నేచర్ ఫీలింగ్ ఇస్తుంది, ఫార్ ఫ్రమ్ ఆల్ ద కేయోస్. ఎస్పెషలీ నాకు ఈ బీచ్ అయితే థాయిలాండ్ వైబ్ ఇచ్చింది. ఆల్ దోస్ గ్రీన్ వాటర్స్. నేచర్కి క్లోజ్గా టైం స్పెండ్ చేయాలంటే కంపల్సరీ సౌత్ గోవాని మిస్ చేయకండి, అండ్ ఎస్పెషలీ బటర్ఫ్లై బీచ్. I think we are blessed for today. ఇంత మంచి గ్రీన్ వాటర్స్, ఇంత మంచి రాక్స్. I think we are very 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 happy. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలని అనిపించట్లేదు, బట్ డెఫినెట్గా మనం ఇంకా సౌత్ గోవాలో చాలా బీచెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so.
No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe బీచ్కి వాకింగ్ ట్రైల్ పేరుకి 2 కిలోమీటర్సే ఉంటుంది, బట్ నడుస్తుంటే వస్తున్నట్టే ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళాలన్నా, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పార్కింగ్ ప్లేస్ వరకు రావాలన్నా కూడా, బికాజ్ ఎండ ప్లస్ అడవి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ నడుస్తూనే ఉన్నాం. వచ్చేటప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాం. ఇట్స్ అన్ ఎంజాయబుల్ వాక్, దట్టు చిన్న గ్రూప్ వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేస్తూనే నడిచాము. బట్ స్పీకర్ లాంటివి క్యారీ చేయండి, బికాజ్ సాంగ్స్ వింటూ వెళ్తే ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది. యా, సో మేమైతే ఎంజాయ్ చేసేసాం ఫారెస్ట్ వాకింగ్. కేప్ గోవా రెస్టారెంట్కి వచ్చాము, విచ్ ఈస్ ద ఫేమస్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్. కానీ చాలా రష్ ఉంది, వెయిటింగ్ మోర్ దెన్ అన్ అవర్ చెప్పారు. సో టైం ఎందుకు వేస్ట్ అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్కన లోకల్ రెస్టారెంట్స్ ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మినిమం స్పెండ్ కూడా 4,000-6,000 అలా చెప్తున్నారు, డిపెండింగ్ ఆన్ ద రో. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. నార్మల్గా ఉంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే not worth it. So let's go to some other nice place. సో యాక్చువల్లీ కేప్ గోవాలో చాలా జనాలు ఉన్నారు కాబట్టి అంత వెయిటింగ్ వేస్ట్ అని జస్ట్ పైకి వచ్చాము. ఇక్కడ చిన్న రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. సో ఏదైనా ఒక ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడే. Let's go and see. సో కేప్ గోవా ఓవర్ క్రౌడెడ్ ఉండడం వల్ల దాని పక్కనే ఉన్న ఇంకో ప్లేస్కి వచ్చాము. దిస్ ఈజ్ అ ప్లేస్ కాల్డ్ జేయో. యాక్చువల్లీ మోర్ పీస్ఫుల్ దెన్ కేప్ గోవా, విత్ అ నైస్ వ్యూ దో. ఫుడ్ కూడా బాగుంది. We tried chicken 65 and French fries. It's really nice. ఒక మంచి పీస్ఫుల్ లంచ్ చేసాము. దే హ్యావ్ గుడ్ ఫోటో ప్లేసెస్ ఆల్సో. మంచి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, దెన్ అ లాగ్ అండ్ ఆల్సో అ స్వింగ్. దీపు సే హాయ్. యాక్చువల్లీ ఇప్పుడు సన్సెట్ అవర్ అయింది. సో కాబో దే రామా తర్వాత మేము పెబుల్స్ స్కిప్ చేసాం, బికాజ్ మేము ఆల్రెడీ ఇంతకుముందు 2 వెళ్ళాం. అండ్ దీపు వాళ్ళకి అయిపోయింది ఎనర్జీ ఎండలో బటర్ఫ్లై బీచ్ ట్రెక్కింగ్కి వెళ్ళేసరికి. సో అది స్కిప్ చేసి మేము డైరెక్ట్గా కోలా బీచ్కి వచ్చాం, బికాజ్ ఇక్కడ కయాకింగ్ బాగుంటుంది కాబట్టి చూసి ట్రై చేద్దామని వచ్చాం. చాలా దూరం, కొంచెం అడ్వెంచరస్గానే వచ్చాం. ఒక 2 కిలోమీటర్స్ వరకు సెల్ఫ్ డ్రైవ్ రిస్కీ అనే చెప్పారు వాళ్ళు, బట్ మేము రిస్క్ చేసి వచ్చేసాము. బాగుంది రైడ్ అంతా కూడా. రోడ్ లేదు, ఎర్రమట్టి, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
దీపి, what are we doing? Kayaking. సన్సెట్ అవర్లో క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. కొంచెం రష్ తగ్గితే బాగుంటుంది, బట్ స్టిల్ వెరీ వెరీ క్రేజీ. ఎర్రటి టొమాటో పండు లాంటి సూర్యుడు అస్తమిస్తున్నాడు. అండ్ మేమేమో కలర్ఫుల్ కాయాక్ బోట్స్తో కాయాకింగ్ చేస్తున్నాం. ఫైనలీ సన్సెట్ అయిపోయింది, మా కాయాక్ కూడా అయిపోయింది. ఎనర్జీ ఉండాలే కానీ ఈ ప్లేస్లో ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు, అంత పీస్ఫుల్గా ఉంది. ఈరోజుకి కంప్లీట్ చేసుకొని కామ్గా పాలోలం వెళ్ళి నైట్ ఏదైనా మంచి రెస్టారెంట్ పెట్టుకొని కూర్చొని పీస్ఫుల్గా డిన్నర్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇదిగోండి ఇలాంటి దుష్ట దుర్మార్గులు వచ్చి నన్ను కొడుతుంటారు. ఓ మై గాడ్, తగలేదులే. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము. బయట ఒక 2 to 3 ప్లేసెస్లో కూర్చున్నాం, చక్కగా చిల్ అయ్యాం, నచ్చిన ఐటమ్స్ అన్నీ తినేసి. ఫైనలీ ఒక హాట్ చాక్లెట్ కోసం ఈ ప్లేస్కి వచ్చాను. ఇది మేమున్న హైటైట్స్ రిసార్ట్కి ఆపోజిట్లోనే ఉంది. అలా ఈ డేని ఎండ్ చేసాము. ఇంకాసేపు వెళ్ళి బీచ్లో కూర్చొని అలా రిలాక్స్ అయిపోయి గుడ్ నైట్ ఫర్ ద డే అనుకుంటాం, ఓ మేబీ ఫర్ ద నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బికాజ్ వీలైనంత మంచి కంటెంట్ తీయడానికి తిరుగుతున్నాము. ఆల్ ఫర్ యూ, ప్లీజ్ సపోర్ట్ చేయండి.